హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్ ఈరోజు మేఘ సందేశం సీరియల్ చూసినట్లయితే నిశ్చితార్థం గగన్ మరియు భూమిది నిశ్చితార్థం జరగబోతుందా లేదా అనేది మనం చూడబోతున్నాం అన్నమాట. ఇప్పుడే ఏం జరిగిందప్ప అంటే గగన్ మరి వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లెలు ఇద్దరు ముగ్గురు వచ్చేసారనమాట ఇంటికి, భూమి వాళ్ళ ఇంటికి నిశ్చితార్థం చేసుకోవడానికి వచ్చారనమాట. అప్పుడే భూమి రెడీ అయ్యేసి బాగా చీర కట్టుకొని రెడీ అయ్యేసి కాఫీ పట్టుకొని కిందకు వస్తుందనమాట. కానీ ఇక్కడే ఏమంటబ్బా, శారదకి చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది అనమాట. ఒకవైపు చూస్తే కొడుకు సంతోషంగా ఉన్నాడు, పెళ్లి చేసుకుంటుంటే సంతోషంగా ఉన్నాడనే ఒక హ్యాపీనెస్, ఇంకో సైడు కృష్ణప్రసాద్కి నేను దూరం అయిపోతున్నాను కదా, విడాకులు ఇచ్చేస్తున్నాను కదా, డివోర్స్ ఇస్తున్నాను కదా అనేసి చాలా అంటే ఫీల్ అవుతూనే ఉన్నిందనమాట. అంటే మధ్యలో ఉన్న శారద కృష్ణప్రసాద్ని చూస్తూ చాలా అంటే చాలా కంట్లో నీళ్లు పెట్టుకుంటూ ఏడుస్తూ అలానే సైలెంట్గా కూర్చునిందనమాట. మరి వాళ్ళకి కనిపించకుండా అలానే కంట నీళ్లు పెట్టుకొని సైలెంట్గా కూర్చునిందనమాట. అప్పుడే భూమి ఎంటర్ అయిందనమాట. పైనుంచి కిందకు వస్తుందనమాట. వచ్చి కాఫీ తీసుకొని వచ్చి గగన్కి మరి వాళ్ళ అత్తయ్య గారికి వాళ్ళ చెల్లెలకి అందరికీ ఇచ్చిందనమాట కాఫీ. అప్పుడే కృష్ణప్రసాద్ చూస్తూ ఉన్నాడనమాట, ఇవన్నిటినీ చూస్తూ ఉన్నాడనమాట. శరత్ చంద్ర ఏమన్నాడంటే, ఓకే అయితే పెట్టిపోకల గురించి మాట్లాడదామా అనేసి శరత్ చంద్ర అంటే, శారద ఏమనిందంటే, మాకి మీ పాపని అంటే భూమిని మా అబ్బాయికి గగన్కి పెళ్ళి చేసుకోవడమే పెద్ద గొప్ప, మాకు ఏమీ అవసరం లేదు, పెట్టిపోకల గురించి మనం మాట్లాడే అవసరం లేదు, మాకేమీ ఇవ్వడం అవసరం లేదు, మాకు మీ అమ్మాయిని ఇస్తే చాలు అనేసి శారద అనిందనమాట. శరత్ చంద్ర అయినా కూడా అప్పటికే చాలా కోపంలో ఉన్నాడు. కోపంలో ఉన్నా కూడా అది కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాడనమాట. శరత్ చంద్ర అన్నాడు, ఇందు బిందు మీరు గగన్ని తీసుకెళ్ళి ఇల్లంతా చూపియండి అనేసి అన్నాడనమాట. అప్పుడే బిందు వచ్చేసి ఏమనిందంటే, మావయ్య వద్దులే, అక్క చూపిస్తే అన్నయ్యకి వదిన చూపిస్తే బాగుంటుంది, మేము చూపిస్తే ఏం బాగుంటుంది అనేసి అనిందనమాట బిందు. కానీ అక్కడ ఇందుకి చాలా అంటే చాలా కోపం వస్తుందన్నమాట. ఈ మాటలు వింటుంటే చాలా కోపం వచ్చిందనమాట. అప్పుడు గగన్ మరి భూమి ఇద్దరు రూమ్ చూడడానికి అంటే ఇల్లంతా చూడడానికి పైనకి వెళ్ళారనమాట. అప్పుడు కానీ అక్కడ ఏమంటే శరత్ చంద్రకి అపూర్వకి చాలా కోపం వస్తుందన్నమాట. కాకపోతే అపూర్వ శరత్ చంద్రని కంట్రోల్ చేస్తుందన్నమాట. సరేలేండి ఎంతవరకు అని కంట్రోల్ చేస్తుందన్నమాట. కానీ అక్కడ గగను అదంతా చూసేసి భూమిని హక్ చేసుకున్నాడనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్స్ సన్నివేశాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.